ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తోంది. తాజాగా 1,00,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొత్తగా ఏర్పాటు కానున్న ఈ కంపెనీల ద్వారా 86,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన 12వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు SIPB సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ ఇన్వెస్ట్మెంట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత గత 16 నెలలుగా జరుగుతున్న SIPB మీటింగ్ లో మొత్తం మీద 8,08,899 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి వల్ల 7,05,870 కొలువులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో సుమారు 15 పారిశ్రామిక జోన్లను ఏర్పాటు చేసుకుని క్లస్టర్ వారి విధానంతో పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 3 మెగా సిటీలను 3 ఎకనామిక్ కారిడార్లను ఏర్పాటు చేయాలని అభివృద్ధి చేయాలని సూచించారు. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విశాఖను మెగా సిటీగా డెవలప్ చేయాలని చెప్పారు. తిరుపతి, అమరావతి నగరాలను కూడా మెగా సిటీలు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ మెగా సిటీలను టూరిజం, IT సహా వివిధ పరిశ్రమలకు అనుకూలంగా ఉండేలా చూడాలని కోరారు.